రమేష్ గారు తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్ళాడు పార్థసారథి గారి సమక్షంలో. మనం ఊహించలా. అక్కడ గౌతు శిరీష గారు ఉన్నారు, కొలకల నారాయణ గారు ఉన్నారు. కారణాలు ఏదన్నా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు, జనసేనలోకి వస్తున్నారు, భారతీయ జనతా పార్టీలో పోతున్నారు. ఎలా సాధ్యం ఇదంటే రాజకీయాలు అలాగనే ఉంటాయి. నేను గతంలో మీకే చెప్పా, రాజకీయాల్లో కుడి చెయ్యి అంటే కుడి చెయ్యి కాదు, ఎడం చెయ్యి అంటే ఎడం చెయ్యి కాదు. సో ఆంధ్రప్రదేశ్లో మెగా బ్రదర్స్ షో మొదలు కాబోతుందనేది నాలాంటి వాళ్ళ రాజకీయ పరిశీలన యొక్క భావన. రెండోది పేర్ని నాని గారు. పేర్ని నాని గారు ఎక్కడికి పారిపోడు కూడా. ఆయన హైకోర్టుకో సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలి కాబట్టి పోలీసులు ఆ సమయం ఇచ్చుంటారు. పారిపోవటానికి ఆయన మావోయిస్టు కాదు, నక్సలైట్ అంతకంటే కాదు. భయపడాల్సిన పనే లేదు. కూటమి ప్రభుత్వం ఏదో లాక్కొస్తుంది, ఏడ్చుకొస్తుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పని వైసీపీ నాయకులారా భయపడమకండి. మా వల్లభనేని క్షేమంగానే ఉన్నాడు, వల్లభనేని వంశీ. ఏంటి అంత భరోసా ఇస్తున్నారేంటి బాలకోటి గారు? ఏంటి అంత భరోసా ఇస్తున్నారేంటి? మరి జరుగుతున్న చరిత్ర చెప్తున్నా. మరి దాగుడు మూతలు నేను చెప్పాను. ఇప్పుడు ఆర్జీవిని అరెస్ట్ చేశారా ఏంటి? అంటే మంచి పుష్పాల అంటే వాళ్ళు తప్పు చేయటం లేదా? కాదండి, ఇక్కడ రెండు అంశాలు. మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు అందరూ కూడా తప్పులు చేశారు అన్నారు. వాళ్ళు తప్పు చేయలేదా, లేకపోతే వీళ్ళకి మంచితనమా చేతకాంతనమా? వాళ్ళు తప్పు చేశారా, ఇలా తప్పు చేశారా కాదు. తెలంగాణలో పుష్పరాజుని కారణం ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేసి 4 గంటలు జైల్లో పెట్టారు కదా. మరి ఆర్జీవీని మేము ఆంధ్ర రాష్ట్ర పోలీసులు తేలేకపోయారు కదా. అందుకని వీళ్ళందరూ ముందస్తు కోర్టుకి వెళ్ళాలంటే వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. అప్పటి వరకు పోలీసులు సమయం ఇస్తారు. కాకపోతే ఏంటంటే పేర్ని నానికి సంబంధించిన అంశం ఏంటంటే కొల్లు రవీందర్ని 2-3 సార్లు అరెస్ట్ చేయించాడు పేర్ని నాని. కాబట్టి మంత్రి గారికి కొంత కోపం ఉంటే ఉండొచ్చు, కానీ అయినా కూడా పేర్ని నానిని అరెస్ట్ చెయ్యరు, అరెస్ట్ చెయ్యబోరు. ఇవన్నీ కూడా ఏంటంటే జరుగుతాయి. అయినా 1,31,00,000 టన్నుల రేషన్ బియ్యం ఎగుమతి చేసిన దానికి అరెస్ట్ లేనప్పుడు 159 బస్తాలకి అరెస్ట్ ఎట్టుంటుందండి? నేను అడుగుతున్న వర్మగారు మిమ్మల్ని. ఇక్కడ పేర్ని నాని గారు గోదాంలో దొరికింది 189 బస్తాలే. ఇక్కడ షిప్పులు బాగాలేదు కదా. కాబట్టి ఏదో నష్టపరిహారమో లేదా ముందస్తు బెయిలో ఏదో చూసుకుంటారు. ఏదేమైనా నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజలైతే అన్నీ గమనిస్తారండి, అన్నీ చూస్తారు. పిల్లి గినక పాలు తాగుతున్నట్టుగా నన్ను ఎవరు చూడటం లేదు అని అనుకుంటే పొరపాటు. మేము గతంలో వైసీపీ పార్టీకి కూడా అదేనే చెప్పాం. ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్న విధానాలను కాస్త సమీక్షించుకోండి, అన్ని విధానాల మీద కూడా కాస్త ఆలోచించండి, మీ 56 మంది సలహాదారులను అడగండి, మీరు కూడా చెప్పండి అని కూడా మేము గత ప్రభుత్వానికి కూడా చెప్పాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్న విషయాలు. పోనీ ఇప్పుడు మీ డిబేట్లో చెప్తా, పేర్ని నానిని అరెస్ట్ చెయ్యరు అని నేను అంటున్నా. మీరు ఇదే సమయం చూసుకోండి, మళ్ళీ 10వ రోజు కూడా ఇదే చర్చ పెడతారు, చక్కగా హైకోర్టు బెయిల్ తెచ్చుకుంటారు. కాబట్టి అలా జరుగుతున్న వాటిని చూస్తున్నాం. ఇప్పుడు మనం దాచి ఎక్కడ చెప్పాను నేను, ఇదిగో రేపు వేసేస్తారు, మంగళవారం వేసేస్తారు అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళు అయిందండి కేసుల మీద, ఆయన కోర్టుకు పోలా. కూటమి ప్రభుత్వం రాగానే కాదండి వేయలేదని మీరు బాధపడుతున్నారా, వాళ్ళు తప్పు చేయలేదు ఎందుకు వేస్తారని అంటున్నారా? నాకు అర్థం కాలేదు ఆ రెండుని. కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు కదా వర్మ గారు. ఇవ్వకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే ఎందుకు ఎవరు ఎందుకు ఇవ్వకపోతే అంటున్నారు? ఇవ్వలేదు కదా, ఆల్రెడీ పేర్ని నాని గారు వెళ్ళాడు, దానికి ఏం పెద్దగా ఆయనకి పాజిటివ్ ఏం రాలేదు. ఏమంటే ఇచ్చిన వాళ్ళందరికి ఇవ్వలేదా సార్? ఎందుకు ఇవ్వరండి, ఇస్తారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖరీదు కలిగిన లాయర్లు ఉన్నారు. సో అది వచ్చినంత వరకు వెయిట్ చేస్తారంటారు అంతేనా? అది వచ్చిన తర్వాతే, అది వచ్చినంత వరకు అలా ఉంటుంది అంతే. అది వచ్చినంత వరకు పోలీసులు అలాగనే ఉంటారు. ముందస్తు బెయిల్ వచ్చేదాకా ఉంటారు, ముందస్తు బెయిల్ రాగానే మేల్కొని ఉంటారు. అదే జరుగుతుంది. గతంలో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి విషయంలో ఏం జరిగిందో, ఆర్జీవీ విషయంలో ఏం జరిగిందో, దేవినేని అవినాష్ విషయంలో ఏం జరిగిందో, రోజా గారి విషయంలో కూడా అదే జరుగుతుంది, అందరి విషయంలో కూడా అదే జరుగుతుంది. పోలీసులు ఆ విధంగా సహకరిస్తారు, ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా అదే, పోలీసులు ఇంకా వైసీపీ మోజులో ఉండారు, ఆయన పట్టులో ఉండారు అని అదే జరుగుతుంది. ఓకే, ఫైనల్ గా వైసీపీ మోజులో వీళ్ళు ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయట్లేదు, అదేనా మీ? వైసీపీ మోజులో ఉన్నా లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు మనం చెప్పుకుంటున్న ఈ పేర్లను అరెస్ట్ చేయదండి. వాళ్ళు కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి వెసులుబాటు ఇస్తుంది. అది ఆంధ్ర పోలీసుల యొక్క పరిస్థితి. ఇది కళ్ళ ద్వారా మనకు కనిపిస్తున్నది. పోనీ అరెస్ట్ చేస్తారంటే చెప్పండి, చూద్దాం. ఓకే, మనం ఎందుకు చెప్తాం? జనసేన వాళ్ళు చెప్పాలి, టీడీపీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే పోలీసులు చెప్పాలి అది వాళ్ళు తప్పులు చేశారో లేదో అని. వివేక్,
వర్మ గారు చెప్పండి. ఏంటి మెగా షో మొదలైందట, టీజర్ మాత్రమే రిలీజ్ చేశారట, రఫ్ ఆడించిపోతున్నారట మెగా బ్రదర్స్. స్పెక్యులేషన్స్ కి దానికి అంటూ ఒక అదుపు ఉండదు వర్మ గారు. స్పెక్యులేషన్స్ ఏముంది, నాగబాబు గారికి మంత్రి పదవి లేదా, క్యాబినెట్ లో తీసుకోవట్లేదా? అది కాదు మెగా అనే దాని కింద అన్నీ జరిగిపోతాయి, అంతా వారి చేతల్లోనే ఉంది, లేకపోతే సామాజిక వర్గాల ఏకీకరణ. సో ఇవన్నీ మనము ఊహించుకోవడానికి లేకపోతే చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులకు సంబంధించి కావచ్చు, లేకపోతే సమీకరణాలకు సంబంధించి కావచ్చు, సీనియారిటీని బట్టి తీసుకునే పద్ధతిని బట్టి మా స్టేక్స్ ఎంత, మేము స్టేక్ హోల్డర్స్గా ఎంత తీసుకుంటాము, ఎంత మాకు ఉంది అనేది దాన్ని బట్టి మేము తీసుకుంటాము. అది జరుగుతుంది, అదొక ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. బట్ దానికి మొత్తము అదంతా ఏకపక్షంగా జరుగుతుంది, లేకపోతే దీని వెనకాల చాలా రకాలైన కోణాలు ఉన్నాయి అనేది మనం ఎన్నైనా దాన్ని ఊహించుకోవచ్చు, రాసుకోవచ్చు. బట్ అది చట్టబద్ధంగా అయితే దానికి ఎలాంటి శాంటిటీ ఉండదు. ఇక కమింగ్ టు పాయింట్, మీరు తీసుకున్న సబ్జెక్టు సంబంధించినవి ఎవరెవరైతే అప్స్కాండ్ అవుతున్నారు, ఇప్పుడు బాలకోట సార్ ఏమన్నారంటే అది ఖచ్చితంగా బెయిల్ రాదు, లేకపోతే ముందస్తు బెయిల్ వస్తుంది అనే ముందస్తు బెయిల్ వస్తుంది, డోంట్ వరీ, ఆయనకి ఏం అవ్వదు అని అన్నారు. ఇప్పుడు కొన్ని విషయాలకు సంబంధించి లా పరిధిలో మాట్లాడాల్సిన అంశాలకు వస్తే, ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు సంబంధించిన, చేసిన దోపిడీకి, అక్రమాలకు, అన్యాయాలకు సంబంధించినవి, వ్యక్తులకు సంబంధించినవి, లేకపోతే వ్యక్తిగత హననం చేసిన ఆన్ రికార్డుగా మాట్లాడిన వ్యక్తులకు సంబంధించినవి మేము ప్రజల ముందు పెట్టాలనుకుంటాం. అలాంటి సంస్కృతి నుంచి వాళ్ళని పక్కకు తప్పించాలి, అది మళ్ళీ రిపీట్ కాకూడదు. లేకపోతే ఒక 100 మంది, 1 లక్ష మంది, 1 కోటి మందికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఒక సంకేతం ఇవ్వాలి. కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి, ఇలాంటి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక శిక్ష పడాలనే కోణంలో వాళ్ళని బిహైండ్ ది బార్స్ పంపించాలి. కాబట్టి ఆ బాధ్యత మాకుంది, కాబట్టి మేము దాన్ని తీసుకున్నాం. దానికి వెండెట్టా కానీ, లేకపోతే కక్షపూరితమైన అరెస్టులు, సో ఇలాంటి అలిగేషన్స్ చాలా రకాలమైన చేయొచ్చు. అలాంటి అలిగేషన్స్ చేయడానికి వాళ్ళకి హక్కు ఎంత ఉందో, ప్రభుత్వంగా బాధ్యతగా అలాంటి వాళ్ళను చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎలాగా దానికి కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేము పెట్టే సెక్షన్లు బట్టి, తర్వాత వారు చేసిన నేరాన్ని బట్టి, అది డిస్క్రిషన్ పవర్స్ అనేది ఆ న్యాయస్థానానికి, ఆ జడ్జి గారికి ఉన్న డిస్క్రిషన్ పవర్స్. సో బెయిల్ ఇవ్వాలన్నా, ముందస్తు ఇవ్వాలన్నా, లేకపోతే బెయిల్ ఇవ్వకూడదా లేదా అనేది మనం పెట్టిన సెక్షన్లు బట్టి ఉంటుంది, లేకపోతే దానికి ఉన్న ఆధారాలను బట్టి ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తీర్పులు ఇస్తూ ఉంటారు. మనం దాన్ని హైయర్ అఫీషియల్స్కి మళ్ళీ తీసుకెళ్తాం, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్టుకి తీసుకెళ్తాం. సో ఇది ఒక హైరార్కీ కాబట్టి, ఒక కోర్టులో జరిగిన న్యాయం ఇంకో కోర్టులో అది అన్యాయం అవుతుంది, లేకపోతే అక్కడ న్యాయం జరగకపోతే ఇంకో చోట న్యాయం జరిగే వరకు పోరాడతాం. గవర్నమెంట్ పక్షాన ఏంటంటే అల్టిమేట్ గా చేసిన తప్పును ప్రూవ్ చేయడమే గవర్నమెంట్ యొక్క లక్ష్యం, లేదా తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. సో ఆ లక్ష్యంలో ముందుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ఈ పేరుని నాని కావచ్చు, ఇంకొక నాని, ఇంకో XYZ ఎనీబడి, మనం ఎందుకు వాళ్ళను బిహైండ్ ది బార్స్ పంపించాలనుకుంటున్నామంటే, ఓరే నా కొడక అని ఎవరైతే నాని లాంటి వాళ్ళు, వాడు మా బంధువే అని మాట్లాడినటువంటి వ్యక్తి పోలీసుల్ని దబాయించి డిఎస్పీ ట్రా ఎవడైనా బండి పార్క్ చేశామని చెప్పడానికి. సో ఈ కోణాలన్నీ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ జవాబు చెప్పాల్సి ఉంటుంది. హలో, వాయిస్ మాట్లాడండి. సో ఈ ఆస్పెక్ట్ లో మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనము ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ హలో మాట్లాడండి, వినిపిస్తుంది. హలో వస్తుంది. ఇప్పుడు మనము ఒక వ్యక్తిని మనము వ్యవస్థలో తీసుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో దాదాపు 90% వాళ్ళు, 95% వాళ్ళు అందరూ అలాంటి పనులే చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులే ఆ పనులన్నీ చేశారు. కాబట్టి మనకు అన్ని ఎవిడెంట్ గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళను ఎలాగ శిక్షించాలి, వాళ్ళని ఎలాగా దాన్ని డీటైన్ చేయాలనేది ప్రభుత్వ లాయర్లు, ప్రభుత్వం చూసుకునే విషయాలు. సో వీళ్ళు ఈరోజు తప్పించుకొని పోవడము, లేకపోతే ముందస్తుకు వెళ్ళడము, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం అనేది వాళ్ళకున్న పవర్స్ కావచ్చు, వాళ్ళకు హక్కుగా కావచ్చు. ఈవెన్ దోషికైనా, నిందితుడికైనా, అక్యూజ్డ్కైనా వాళ్ళకు చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చట్టం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క వారికి ఒక హక్కును వాళ్ళు కాపాడుకోవచ్చు. బట్ అల్టిమేట్ గా నేను ఇందాక చెప్పినట్టు
అది కోర్టు పరిధిలో వాళ్ళు కోర్టు ఇచ్చే నిర్ణయాన్ని బట్టి లోబడి ఉంటుంది. కొందరికి ముందస్తు బెయిల్ ఇవ్వలేము అనే కేసు పరిధిని చూపిస్తుంది జడ్జి గారు. కొన్ని కేసుల్లో మధ్యంతర బెయిల్ కొందరికి ఇస్తారు. సో నిన్న జరిగినట్టు పుష్ప సినిమా హీరో సంబంధించి. అంటే వివేక్ ఒక విషయం ఏంటి 2047 ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సెటైర్లు వేస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు ఆయన గెలిచిన రోజు నుంచే ఆయనకు జమిలి వచ్చేస్తుంది, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, మీరంతా రోడ్ల మీదకి రండి, నేను వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో ఉంటానంటూ ఆయన పాటికి ఆయన ఇలా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు. పాపం ఆయనకి ఏం మాట్లాడాలనో ఎలా స్పందించాలనో తెలియక మేబీ ఆ విధమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. బట్ మాకు విజన్ ఒక విజన్ ఉంది కాబట్టి 95 లోనే చంద్రబాబు గారు 2020 అనే విజన్ పెట్టుకున్నారు. సో 25 ఏళ్ల దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇప్పుడు 2047 అని పెట్టుకున్నాము. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఓకే విజన్ పెట్టుకోవడంలో తప్పలేదు. ఓకే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో ఆయన ఏదో 2047 అన్నారు, మంచిదే. రాష్ట్రానికి 2047 అయినా 57 అయినా పోనీ ఈ జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ అయినా సరే బాగోవాలి, దేశంలో ఒక మంచి రాష్ట్రం అవ్వాలి. కానీ ఇందాక బాలకోటయ్య గారు మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన అంశాలు దీనికి చూస్తుంటే ఎక్కడ షింక్ అవట్లేదు. మీరు విజన్ తోటి వెళ్తారంటున్నారు, మెగా చక్రం తిప్పుతున్నారు పొలిటికల్ గాని. 29కి మొత్తం అంతా కూడా తారుమారైపోతున్నది. కాపు సామాజిక వర్గం అధికారాన్ని చేపట్టబోతున్నది. ఇప్పటివరకు రెడ్డి అలాగే కమ్మ వీళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఒక అద్భుతం జరగబోతుందని చెప్పి ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏంటి అసలు? ఇప్పుడు చౌదరి సామాజిక వర్గం లేకపోతే కమ్మ సామాజిక వర్గం జనాభా ఎంత? 3%తో వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపట్టగలరా? సో అది ఎప్పటికీ సాధ్యమైనది కాదు. ఒక వర్గాన్ని చేపట్టారు కదా, ఓట్లు వేయించుకుంటున్నారు కదా, ఎందుకు చేపట్టలేదు? నేను అనేది ఒక సామాజిక వర్గమే రూల్. ఒక సామాజిక వర్గం కాదు ఇక్కడ, ఆ సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే అధికారం వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంది, వేరే వాళ్ళకి ఆ చోటు లేదు. ఆ చోటుని భర్తీ చేయబోతున్నది కాపు సామాజిక వర్గం. దానికి మెగా బ్రదర్స్ అందరూ కూడా ముందుకు సాగుతున్నాడు త్రిమూర్తుల్లా గాని. అది ఆయన మాట్లాడిన సారాంశం. అదే చెప్తున్నాను. ఇప్పుడు వారి సామాజిక వర్గం వాళ్ళు మాత్రం 27 లేకపోతే 25% ఓట్లు వేస్తే ఆ రాజ్యాధికారంలోకి రారు కదా అంటున్నాను. అదర్ సామాజిక వర్గాలు కూడా more than 45%, 50% వస్తేనే వాళ్ళు రాజ్యాధికారంలోకి కూర్చుంటారు. అలా కూర్చోవాలంటే ఇతర వర్గాల వాళ్ళు కూడా ఒకరిని కూర్చోబెట్టాలంటే అందరి సహకారం కావాలి. మేము ఒక సామాజిక వర్గం ముద్ర వేసుకొని వెళ్తాము అంటే అది సాధ్యం. అది ఎప్పటికీ ఏ రాజకీయ వ్యవస్థలో జరిగేది కాదు. 29కు టూ ఎర్లీ మనము దానికి సంబంధించిన బాలకోటి గారు అంతా ఊహాజనితమైన మాటలు మాట్లాడుతున్నారు అంతేనా? పనులు 5 ఏళ్ల కాదండి, బాలకోటి గారు ఊహాజనితమైన మాటలు మాట్లాడుతున్నారా? ఆయన పరిధి అది. ఇప్పుడు ఆయన ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ, ఆయనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు కాదు, ఆయన జర్నలిస్టు అన్ని ప్రభుత్వాన్ని చూసి వచ్చిన ఆయన అవగాహన లేకుండా ఆయన ఏమి ఆషామాషిగా ఆయన ఏది వదలడు. ఏదో లేకపోతే ఇన్సైడ్ ఆయన అంత క్లియర్ గా చెప్పడం నేను అంత ట్రస్ట్ చేసి మాట్లాడుతున్నాను. రాజకీయాలు ఆల్వేస్ డైనమిక్. ఈ రోజున్న రాజకీయ వ్యవస్థ రేపు ఉండదు. కాబట్టి ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత జరిగే రాజకీయాలను మనం ఈ రోజు ప్రెడిక్ట్ చేసుకుని నీళ్లు పారేసుకున్నట్టు ఉంటది. ముందు మన రాష్ట్రాన్ని డెవలప్. ఓకే, ఒక్క నిమిషం వివేక్, మీ ఇద్దరికి సమాధానం చెప్పాలి కాబట్టి ఆయనకి టైం ఇవ్వాలి కాబట్టి. శేఖర్, నమస్తే అండి వర్మ గారు. మీకు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలోనే మెగా షో మొదలయ్యింది. మెగా బ్రదర్స్ అందరూ కూడా రఫాడించబోతున్నారు. టీజరే మాత్రమే రిలీజ్ అయింది, ముందు సినిమా చూస్తే మీ అందరికీ చుక్కలు కనిపిస్తాయి అన్నది. అది బాలకోటయ్య గారి పర్సెప్షన్ ఏమో సార్. బాలకోటయ్య గారి పర్సెప్షన్ కి నేను ఎట్లా సమాధానం చెప్పమంటారు? జనరల్ గా ఇప్పుడు అదే కదా టాక్. మరి నాగబాబు గారికి కేబినెట్ లో తీసుకుంటున్నారట, చిరంజీవి గారికి ఏమో రాజ్యసభ ఇస్తారని టాకు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయ్యారు, ఏదో జరుగుతుందని కదా సార్. వివేక్ బాబు గారు మాట్లాడుతూ సామాజిక వర్గాలు మొత్తాన్ని కలుపుకుంటూ వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యం, మేము కులముద్ర వేసుకోదలుచుకోలేదని చెప్పి మాట్లాడారు సార్. ఏ రాజకీయ పార్టీ అయినా సామాజిక వర్గాలనే కాకుండా అన్ని సెక్టార్లు, ఏదైతే ఉన్నత వర్గాల దగ్గర నుంచి నిరుపేదల వరకు అందరిని కలుపుకుంటూ వెళ్తేనే రాజ్యాధికారం అనేది సొంతం. కానీ వీళ్ళకి ఇప్పుడు రాజ్యాధికారంలో ఒక పార్ట్ వచ్చింది సార్, ఒక శాతం రాజ్యాధికారంలో వీళ్ళు కూడా భాగమే ఉన్నప్పుడు చాలా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కి ముందు చెప్పినటువంటి నా రెల్లి కులస్తులు క్యాబినెట్ లో లేరు సార్, నా మత్స్యకారులు క్యాబినెట్ లో లేరు సార్, నా దళితులు క్యాబినెట్ లో లేరు సార్. ఉన్న 4 మినిస్ట్రీల్లో ఏది ఇప్పుడు నాగబాబు గారితో కలుపుకొని
3 కాపులు సార్, ఒకటేమో నా ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి కమ్మల్ సార్. ఇంకా వాళ్ళు ఎక్కడ అన్ని సామాజిక వర్గాలు కలుపుకుపోతున్నట్టు? ఇక నామినేటెడ్ పదవులు కూడా వాళ్ళకు వచ్చిన వాటిల్లో మెజారిటీ శాతం కాపులకు ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడ రాజ్యాధికారం దిశగా వీళ్ళు అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నట్టు? సో మేము అధికారంలో ఉన్నప్పుడు రెడ్డిలకి పదవులు ఇచ్చారు, రెడ్డిలకి పదవులు ఇచ్చారు, అది ఇదన్నా. మేము సామాజిక న్యాయంలో భాగంగా చరిత్రలో ఎవరు లేని విధంగా అన్ని వర్గాలకి మేము ఇవ్వడం జరిగింది. అప్పుడే రెడ్లికి అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 4 మినిస్ట్రీల్లో 3 మినిస్ట్రీలు వాళ్ళే తీసుకొని ఒకరు కమ్మలకి ఇచ్చారంటే ఇంకా వీళ్ళు బడుగు బలహీన వర్గాలకి, వాళ్ళు అనునిత్యం భజన చేసిన మత్స్యకారులకి, అనునిత్యం నెత్తికెక్కున్నటువంటి రెల్లులకి అన్యాయం చేసిన వాళ్ళ కాదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ మెగా షోలు ఈ షోలు అవన్నీ ప్రజలే నిర్ణయిస్తారండి. వాళ్ళ షోలు ఎంతవరకు ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయి, లేకపోతే ఎంతవరకు సినిమాటిక్ గా ఉన్నాయి అనేది ప్రజలు నిర్ణయిస్తారండి. ఒకసారి ప్రజలు మోసపోయి ఉండొచ్చు, మాటికి ప్రజలు మోసపోయే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం అండి, ఇక్కడ విజన్ అనే దాని మీద, విజన్ 2047 అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ట్వీట్ చేశారని చెప్పి వివేక్ బాబు గారు కొంచెం కించపరుస్తూ మాట్లాడు. మంచిదే, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ గా ప్రతిపక్షంలో ఉన్న మీద సెటైర్లు కించపరచడాలు బాగానే వస్తాయి. కాకపోతే సార్ వర్మ గారు మీరు ఇది బాగా గమనించాలి, 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ విజన్ 2050 అంట, అప్పుడు ఉండేదెవరు ఊడేదెవరు, దున్నపోతే ఈనిందిరా అంటే దొడ్లోకి వెండి గిన్నె తీసుకురా పాలు పితకాలి అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వైఖరి అని చెప్పి ఆ రోజు మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? వివేక్ గారు చెప్పాలి దీనికి సమాధానం. మరి ఈ రోజు అదే విజన్ 2047 పొగుడుతూ ఆకాశానికి ఎత్తుంది ఎవరు? ఇదే పవన్ కళ్యాణ్ గారు కాదా? సార్ వీళ్ళ కూటమి పరిపాలన వచ్చి 6 నెలలు అయింది సార్, 6 నెలలు దాటిపోయింది. బాలకోటే గారు మాటికి ముట్టుకుంటున్నారు ఇంకా వైఎస్ఆర్సీపీ మీద నిందరని. నేను క్లియర్ గా అడుగుతున్నాను సార్, 6 నెలలు అయిపోయినా సరే నిన్న కూడా సార్ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వల్ల రాష్ట్రం అధపాతాలానికి వెళ్ళిపోయింది, రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. 2047 డాక్యుమెంట్లు కూడా అసలు 2047 డాక్యుమెంట్ లో ఏముందంటే వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే జనాభా 3.5 కోట్ల నుంచి 3.8 కోట్లకు పెరగాలండి సార్. జనాభా అనేది నార్మల్ గానే పెరుగుతుంటది. 25 ఏళ్లలో జనాభా 80 లక్షల మంది పెరగరా? అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అంట సార్. ఇంకోటి అక్షరాస్యత 100% అంట సార్. విజన్ 2020 డాక్యుమెంట్ లో కూడా అక్షరాస్యత 100% అని చెప్పి చూపించారు సార్. కానీ పెరిగింది లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ జనరేషన్ లో తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు. చదువు నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఆ టైంకి స్వర్గస్థులు అవ్వడం జరుగుతుంది. సో మాక్సిమం ఉండే వాళ్ళందరూ చదువుకునే వాళ్ళు అవుతారు కాబట్టి అది 100% అక్షరాస్యత అని చెప్తున్నారు సార్. ఇక 2 ట్రిలియన్ ఏదైతే వృద్ధి రేటు సాధిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సార్. సార్ వాస్తవ దృక్పథంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి కంపేర్ చేస్తే, నాకు దయచేసి మధ్యలో ఎవరు ఇంటరప్ట్ చేయదు, ఒక 5 నిమిషాలు ఇవ్వండి సార్ చాలా కంపేర్ చేసుకుంటా సార్. అగ్రికల్చర్ సెక్టర్ సార్ 2014 నుంచి 19కి, 19 నుంచి 24కి కంపేర్ చేసుకుంటే సార్ బాబు హయాన్ కంటే కూడా అగ్రికల్చర్ సెక్టార్ లో 28,778 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఉత్పత్తులు పెరిగాయి సార్. ఇది జిఎస్డిపికి సంబంధించి సార్, రాష్ట్ర జిఎస్డిపికి. ఇక మైనింగ్ రంగంలో బాబు హయాంతో పోలిస్తే 1543 కోట్ల రూపాయలు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పెరిగాయి సార్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో 25,092 కోట్ల రూపాయలు మా హయాంలో పెరిగాయి సార్. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై రంగంలో 4,889 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు పెరిగాయి సార్. ఇక ట్రేడ్, రిపేరు, హోటల్స్, రెస్టారెంట్ కి సంబంధించి సార్ 8,775 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉత్పత్తులు జిఎస్డిపిలో అభివృద్ధి సాధించారు. ఇందులో 2 సంవత్సరాలు కరోనా సార్. రాష్ట్రమే కాకుండా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. కానీ బాబు ప్రభుత్వ హయాం కంటే కూడా అన్ని రంగాల్లోనూ ఉత్పత్తులు మేము పెంచాం. ఇక రాష్ట్రం ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయింది? ఇక పూర్తిగా ఓవరాల్ గా చూసుకుంటే సార్ జిఎస్డిపిలో 2018-19 నాటికి రాష్ట్ర జిఎస్డిపి సార్, రాష్ట్ర జిఎస్డిపి 7.9 లక్షల కోట్ల రూపాయలు ఉండేది సార్. 7.9 లక్షల కోట్ల రూపాయలు. కానీ 2023-24 మేము దిగిపోయడానికి లేటెస్ట్ రాష్ట్ర జిఎస్డిపి విలువ, స్థూల ఉత్పత్తుల విలువ సార్ 12.91 లక్షల కోట్ల సార్. అంటే ఆల్మోస్ట్ మేము డబుల్ చేసాం కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొని. ఇది నేను మాట్లాడే మాట కాదు, రాజ్యసభలో కేంద్ర సహాయ శాఖ మంత్రి పంకజ్ చౌదరి గారు ఇచ్చినటువంటి డేటా ఇది.
ఇక సార్ మాట్లాడాలి సార్, ఖచ్చితంగా జనానికి తెలియాలి, వీళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలి సార్. నేను మాట్లాడించాను సార్. 2018-19లో జిఎస్డిపి వృద్ధి రేట్లో సార్ 11% ఉండేది సార్ రాష్ట్రం. మొత్తం 33 రాష్ట్రాల్లో 16వ ప్లేస్ లో ఉండేది సార్. కానీ 2023-24 వచ్చేసరికి 16% జిఎస్డిపి వృద్ధి రేటు సార్. ఈ రోజు మనం 4వ ప్లేస్ కు వచ్చాం సార్. ఇక వ్యవసాయ వృద్ధిలో 5.4% ఉంటే 14.9% ఉంది. ఓకే, 26 3వ స్థానానికి వచ్చాం. అంటే శాఖర్ ఓకే, ఇవన్నీ కరెక్టే. ఇప్పుడు ఓకే, ఆ రికార్డ్స్ అన్ని కూడా అందరి దగ్గర ఉంటాయి. నేను అనేది ఏంటంటే మరి ఎందుకు ఎంత దారుణంగా ఓడించారు? ఎంత అద్భుతంగా మీరు అంతా వృద్ధి చేస్తే 11 సీట్లకే పరిమితం అవడానికి ఏదో బలమైన కారణాలు ఉన్నాయా సార్? అది కూడా చెప్తాను, 1 మినిట్ సార్, అన్ని చెప్తాం సార్. సేవా రంగంలో 11వ స్థానంలో ఉంటే 3వ స్థానానికి వచ్చాం. తలసరి ఆదాయం 1,54,000 ఉన్నది 2,40,000, దాదాపుగా 90,000 రూపాయల తలసరి ఆదాయం పెంచాం. ఇక ఉద్యోగాలు పోతే 2,36,500. ఓకే, మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటేదే కదా అది. సార్ 1 మినిట్ సార్, దయచేసి చెప్పండి మరి. కాదు, మీరు అదంతా లిస్ట్ అవుతానంటే డిబేట్ వేరేగా టర్న్ అయిపోతుంది. చాలా సమయం ఇచ్చాను, అది మీరు చెప్తానన్నారని. మీరు పాయింట్లు 11 సీట్లు రావడానికి కారణం ఏంటి? ఏంటి సార్, నాకు మేము చేసింది కూడా చెప్పుకోలేకపోతే ఓకేనండి. ఇప్పుడు కాదండి, మీరు చెప్తారో అన్నా నేను అవకాశం ఇచ్చాను. మీరు మెయిన్ పాయింట్లు వదిలేసి దాని మీదే పెడతామంటే ఇప్పుడు వాళ్ళ లిస్ట్ తీసుకురావాలి, ఇంకా డైవర్ట్ అయిపోద్ది సార్. విజన్ 2047 అన్నారు సార్. ఆయన విజన్ 2047 లో రాష్ట్రాన్ని మారుస్తా అన్నారా లేదా? సో ఆయనకి అధికారం 5 ఏళ్లలో ఏం చేస్తారనేది చెప్పకుండా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. సో ఇచ్చినటువంటి షూరిటీకి సంబంధించి హామీల్లో తల్లికి వందనం పోయింది, తండ్రికి బుడ్డి మాత్రం వచ్చింది. రైతుకు ఏదైతే అన్నదాత సుఖీభవ ఎత్తిపోయింది. ఇక ఆడబిడ్డ నిధులకు తెలియదు. ఇక ఫ్రీ ఉచిత బస్సు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఈ రోజుకి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. అప్పులు చూస్తే 70,000 కోట్ల రూపాయలు చేశారు. సో ఇవన్నీ డొలతనే ఇక్కడ పెట్టుకొని ముందు చెప్పిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, దానికి పవన్ కళ్యాణ్ గ్యారంటీ అన్నారు. సో అవేమీ చేయకుండా ఈ రోజు కొత్తగా మళ్ళీ వచ్చి విజన్ 2047 అని చెప్పి తీసుకొస్తున్నారంటే బాబు షూరిటీ భవిష్యత్. సో కూటమి మీద వ్యతిరేకత ఉంది, మీ వైపు జనాలు చూస్తారా 6 నెలల్లోనే? సార్ ఒకటి, కూటమి మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాగా రాస్తున్నాడు సార్. కూటమి మీద వ్యతిరేకత ఉందా లేదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ లో బాగా రాస్తున్నారు సార్. అది తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు తెలుసుకుంటే మంచిది సార్. సో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి ఆడుకునే పిల్లలు కూడా కామెడీ చేసుకున్నారు. నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అని చెప్పి పనికెళ్ళిన ఆడవాళ్ళు కూడా కామెడీ చేసుకున్నారు. పరిస్థితి ఈ రోజు ఉంది. సో ఈ ప్రభుత్వ హయాంలో సార్, ఈ ప్రభుత్వ హయాం వీళ్ళు వచ్చిన తర్వాత విజన్ 2047 ఇవి కాదు సార్. మీకన్నా మెరుగైన పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించింది, ప్రతి ఒక్కటి విత్ డాక్యుమెంటల్ ప్రూఫ్ నేను మాట్లాడుతున్నా. కానీ మీరు మాత్రం ఈ 5 ఏళ్ళు మీకు పరిపాలన ఇచ్చారు, మీరు ఏం చేస్తారో చెప్పకుండా ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బండేసుకుంటూ తిరుగుతా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నప్పేసుకుంటూ తిరుగుతున్నారు. ఓకే, మీ పరిస్థితి ఏంటండి? నాకు అర్థం కావట్లేదు సార్, ఏ విషయంలో మా పరిస్థితి? వైఎస్ఆర్సీపీ ఎందుకంటే అంత స్తబ్దంగా ఉన్నారు, చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారట, యాక్టివ్గా ఉండే వాళ్ళందరూని ఏదో జరుగుతుంది అని. ఎందుకు వెళ్ళిపోతారు సార్? అధికారం కోల్పోయి 6 నెలలు అయింది సార్. ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉంటాయి, మళ్ళీ వచ్చే ఎన్నికలకు సన్నిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో పోరాటానికి మొట్టమొదటిసారిగా రైతులకు సంబంధించి జనాల్లోకి వచ్చాం, తర్వాత విద్యుత్ ధరలకు సంబంధించి వస్తాం, తర్వాత నిత్యావసర ధరలకు సంబంధించి వస్తాం, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి వస్తాం. ఇలా నాయకులు మొత్తం యాక్టివ్ ప్రజల్లోకి రావడం మొదలు పెడుతున్నాం. ఓకే, సో 6 నెలలు ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్పుడే మా మీద రోడ్లు ఎక్కుతుంది అని చెప్పి వీళ్ళే అంటారు. సో వీళ్ళు 6 నెలలైనా సరే బయటికి రాలేదు అని చెప్పి ఇంకో పర్సెప్షన్ వీళ్ళే అంటారు. సో ఈ 2 పర్సెప్షన్ మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రజలకి జవాబుదారీతనంగా, సో మీకంటే అన్ని రంగాల్లో వృద్ధి రేటు మేము సాధించాము అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు, అదేవిధంగా అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి 2024-25 బడ్జెట్ కి 23-24-25 బడ్జెట్ కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో సోషల్ ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒక సర్వే తీశారు. ఆ సర్వేలో ఇచ్చినటువంటి లెక్కలు మాత్రమే, మీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో ఈ రంగాల్లో సో ఇదే మీ అస్త్రమా జనాల్లో? ఇవే మీ అస్త్రాలా రేపు?
ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి కంటే మేము ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ రాష్ట్ర సంపద పెంచాం, 4 కోట్లు కరెక్టే కడుతున్నాం. శేఖర్, మీరు అన్ని ఇస్తే వాళ్ళు మీకు 11 ఇచ్చారని. ఇప్పుడు వాళ్ళు వాటకాల వాడేది ఏంటంటే అన్ని మీరు ఇచ్చారంటున్నారు, వాళ్ళు మీకు 11 ఇచ్చారంటున్నారు. ఎందుకు కాదు వర్మ గారు, ఒక నిమిషం అండి, ఇస్తాను 2024 ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధి కంటే, ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే కూటమి పార్టీలు చేసినటువంటి తప్పుడు ప్రచారాలే జనాల్లోకి ఎక్కువ వెళ్ళాయి. ఉదాహరణకి 14 లక్షల కోట్ల అప్పు అనేది వెళ్ళింది, ఏదైతే 4,000 కోట్ల రూపాయల భవనాలకు అనేది వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 32,000 మంది మహిళలు, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో హ్యూమన్ ట్రాఫికింగ్ చేయబడ్డారని చెప్పి మాట్లాడారు. అవన్నీ జనాల్లోకి వెళ్ళాయి. కానీ ఈ రోజే నిజాలు తెలుస్తున్నాయి. వీళ్ళు చెప్పిన ప్రతి తప్పుని ప్రజలు ఈ రోజు గ్రహిస్తా ఉన్నారు. అరే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేసి వచ్చారని చెప్పి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాలకోటయ్య గారు లాంటి వాళ్ళే ఎంతో మంది ఇక్కడ మీడియా ముఖంగా చర్చల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు, గలం వినిపించినటువంటి వ్యక్తులు. కానీ దాన్ని రద్దు చేశారు. ఏం రద్దు చేశారు తెలుసా సార్? కేవలం పేరును మాత్రమే రద్దు చేశారు తప్పిస్తే మళ్ళీ దాన్ని ఏదైతే రీసర్వే ఆర్గనైజింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి వచ్చింది. రైట్ ఓకే. బాలకోట గారు, ఇదండి మాటలన్నీ. మీరు శేఖర్ రెడ్డి గారికి ఇంకొక అరగంట టైం ఇచ్చినా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మన రామకోటి లాగా చెబుతూనే ఉంటుంటాడు. నేను ఒక మాటలో చెప్తా. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారి మాటల్లో ఏంటంటే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి పరిపాలన చూశారు, తర్వాత ద్వాపరయుగం పోయింది, కలియుగం పోయింది. ఇప్పుడు ఈ కలియుగంలో జగన్మోహన్ రెడ్డి గారి రామరాజ్యం చూశారు. నేను శేఖర్ రెడ్డి గారిని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రామరాజ్య పరిపాలన కనులారా చూశానని చెప్తున్నాడు ఆయన. మీరేమో రామరాజ్య పరిపాలన చేస్తే మరి 11 మీకు ఎందుకు వచ్చినాయని మీరు అడుగుతున్నారు. ఆయన 11కి చెప్పట్లా సమాధానం. నేను అడుగుతాను వర్మ గారు, మనం కింద పడ్డాం, కింద ఎందుకు పడ్డామని ఆలోచించాలా వద్దా? మోకాలకి దెబ్బ తగిలింది, మోకాలకి దెబ్బ ఎందుకు తగిలిందని ఆలోచించాలా వద్దా? ఇప్పుడు ఈ రోజున 11 వచ్చిందంటే ఒక రాజకీయ పార్టీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? తప్పు ఎక్కడ చేశామని. ఇంకా ఇప్పుడు మన రామకోటి చదువుకుంటూ పోతే ప్రజలు ఏం ఆలకిస్తారు? ఇది ఆలోచించుకోవాలి వాళ్ళు ఇప్పటికీ కూడా. ఎందుకంటే మీరు పరిపాలించారు, మీరు చేయాలనుకున్నది చేశారు. మీరు మంచి చేశారా చెడు చేశారనేది 24 ఎన్నికల క్షేత్రంలో ప్రజలు నిర్ధారణ చేశారు. దానికి నేను చెప్పనక్కర్లా, మీరు చెప్పనక్కర్లా. కాబట్టి పరిపాలనలో లోపాలు కనుక చేసుకుంటే ఆ లోపాలను తిరిగి సవరించుకొని ముందుకు పోవటం అనేది అవసరం. పోతే రెండోది ఏంటంటే, నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పార్టీ పెట్టింది దేనికంటే రాజ్యాధికారం కోసం పెట్టింది. ప్రతి సామాజిక వర్గానికి అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే రాజ్యాధికారం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత 56 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గమే ప్రధానంగా ఏలుబడి చేసింది. కేసీఆర్ గారు కూడా ఆ ముఖ్యమంత్రి పదవి కోసమే రాష్ట్ర విభజన చేసి వెలమ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టాడు ఆయన. రాష్ట్ర విభజన కాకపోతే కేసీఆర్ గారు తల్లకిందులుగా తపస్సు చేసినా ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. అలాగనే జనసేన పార్టీ కూడా ఆ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కోసం ప్రయత్నిస్తుంది. దాన్ని తప్పుకొని లేదంటున్నా నేను. ఇందాక ఈ రోజు రాజకీయాలు రేపు ఉండాలన్నట్టుగా ఉండవు. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ జనసేన కలిసికట్టుగా వెళ్ళొచ్చు, వైసీపీ ఒక జట్టుగా వెళ్ళొచ్చు, తెలుగుదేశం ఒక జట్టుగా వెళ్ళొచ్చు. ఇది అని చెప్పలేం మనం. అంటే 29 జరగబోయేది ఇప్పుడే మనం జాతకం ఎలా చెప్తామంటే జరిగిన పరిణామాలను చూసి చెప్తున్నాం. ఇప్పుడు 2014లో 2019లో జనసేన తెలుగుదేశంతో లేదుగా, కమ్యూనిస్ట్ పార్టీలతో ఉంది. మరి 2019లో కమ్యూనిస్టులతో లేరుగా జనసేన, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో ఉంది. అలా సమీకరణ జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పరిపాలన మీద పట్టు బిగుస్తున్న మాట యథార్థం. అది పరిపాలన కనిపిస్తుంది మనకి. ఆయన కాకినాడ రేపట్నానికి వెళ్ళాడు, సీజ్ ద సీ అన్నాడు, ఆ బోట్ ఎక్కాడు, ఈ రేషన్ బియ్యం బాగోతుందని బయట పెట్టాడు, సోషల్ మీడియాలో ప్రశ్నలు చేశాడు, దాన్ని రచ్చ చేశాడు, అడ్మినిస్ట్రేషన్ కూడా మందలిస్తున్నాడు, మీరు సరైన దిశగా నడవండి అని చెప్తున్నాడు ఒక పరిపాలకుడుగా. ఆ కోణంలో నేను మాట్లాడుతున్నా. దాన్ని అపార్థం చేసుకోవాల్సిన పని కూడా ఏం లేదు. జరగబోయే కార్యక్రమాలు అలాగనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకటే సార్, ఫిలాసఫీలో ఒక మాట ఉందండి, 10 మెట్లు ఎక్కినోడికి కింద మెట్లు కనిపించదంట. అలాగనే కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ రోజున 10 మెట్లు ఎక్కారు.
కింద మెట్టు చూడాలంటున్నా నేను. మనం ఎన్ని విజనరీలు పెట్టినా, ఎన్ని ప్రమాణ పత్రాలు విడుదల చేసినా, మనం ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాం, ఏం చేస్తామన్నాం, ఆ చేస్తామన్న దానిలో ఎంతవరకు మనం ముందుకెళ్ళాం, ఎంతవరకు సక్సెస్ చేశాం అనేది ప్రజలు చూస్తారు. ఎందుకంటే ప్రజలకి ఎన్నో ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, బతుకు తెరువు లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఇప్పుడు మనమే చెప్తున్నాం, పెన్షన్ల కోసం ఎదురు చూసే వృద్ధులు కొన్ని లక్షల మంది. ఆ పెన్షన్ వస్తే కానీ వాడు మందులు కొనుక్కునే పరిస్థితి, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే పని. కాబట్టి కూటమి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న మాట యథార్థమే. పరిశ్రమలు తెచ్చి, పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ కల్పన చేస్తున్న పని యథార్థమే. ఈ దిశగానే ఉండాలి. నేనేదో చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగిపూలు దేవంటే చందమామ రాదు, పిల్లగాడు ఆడుకుంటాడు. ప్రజలకు ఏది కావాలో అది చూడగలగాలి. అంటే 10వ మెట్టు మీద ఉన్నవాడు కింద మెట్టును చూడగలిగి పరిపాలన అందించగలగాలి. ఏ పాలకుడైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోడీ గారైనా. లేకపోతే అవుతుంటే ప్రజలకుండా ఏకైక అస్త్రం 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని వైసీపీ చాలా వరకు వెళ్తే అజ్ఞాతలోకి, లేకపోతే ఖాళీ అని మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే అవంతి గారనో, లేకపోతే గ్రంథి గారనో, లేకపోతే ఇంకొకరనో, వీళ్ళందరూ కూడా పార్టీని వదిలేస్తున్నారు. ఇలా అయితే కష్టం కదా రాను రోజుల్లో? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏంటంటే వైసీపీ పెట్టె ఖాళీ చేయాలి. ఆ పెట్టెల నుంచి వచ్చే ఏ రాయి అయినా సరే వీళ్ళు చేర్చుకోవటానికి సిద్ధం. అలా చేరుతున్నారు. రేపో మాపో మన మహిళా కమిషన్ పనిచేసిన వాసిరెడ్డి పద్మ గారు కూడా వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీలోకి. గ్రంథి శ్రీనివాస్ గారు వెళ్ళిపోతున్నారు, అవంతి శ్రీనివాస్ గారు వెళ్ళిపోతున్నారు. 4 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. రాజ్యసభ సభ్యులు ఆల్రెడీ వెళ్ళిపోయారు. నిజానికి ఆ పార్టీ ఎప్పుడైతే అధికారం నుంచి కింద పడిందో కుదేలైన మాట యథార్థం. కుడితిలో పడ్డ ఎలగపిల్లలాగా తలమునకలు అవుతున్న మాట యథార్థం. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సంక్రాంతికి సోగ్గాడిలాగా మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అని చెప్పేసానని, అక్కడే నిద్రపోతానని చెప్పేసి ఒక రాజకీయ కార్యక్రమం తీసుకున్నాడు. లేకపోతే పార్టీ నిలబడదు. ఆయన కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ వలసలు ఆగటంలా ఈ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని తీసుకుంటున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే అసలు ప్రజలను అలవాటు చేశారు. సోమవారం ఆ పార్టీలో ఉండి మంగళవారం ఈ పార్టీలో ఉన్నా కూడా ప్రజలు తప్పు లేదని అనిపించుకునే విధంగా ఉన్నారు. ఇప్పుడు పేరు జోగి రమేష్ గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళొచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రేపు కొడాలి నాని వచ్చిన ఆశ్చర్యం లేదు, వల్లభనేని వంశీ వచ్చిన ఆశ్చర్యం లేదు. అంటే రాజకీయాలు అలా ఉన్నాయి. పాత రాజకీయాలు కానీ కొత్త రాజకీయాలకు ఉన్న తేడా అది. మరి వీటన్నింటినీ ప్రజలకు ఎలా అర్థం చేసుకుంటారు అనేది మరి ఆ రాజకీయ పార్టీల యొక్క చిత్తం. ఎందుకంటే ఒత్తిడి పెరిగిపోతుంది. మీకు జగ్గేపేటలో సామినేని ఉదయభవన్ రాగానే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ తాతకి చెక్ పడిపోయింది. ఇబ్బంది. రేపు పొద్దున అక్కడ పోటీ కూడా చాలా రసవత్తరంగా ఉంటుంది. ఎవరికి సీట్ ఇస్తారనేది కూడా పెద్ద ప్రశ్న అవుతుంది. కానీ జనసేన పార్టీ సంస్థాగతంగా, నిర్మాణ పరంగా గట్టిపట్టడం కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన చాలా జాగరూకతగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఆయన చాలా సార్లు చెప్పాడు, నేను విద్యార్థిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నాను అని. ఖచ్చితంగా ఆయన నేర్చుకుంటున్నాడు. ఆ నేర్చుకున్న రాజకీయ పాఠాల నుంచి తన పార్టీని, తన శ్రేణుల్ని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకడొకరు పోతున్నారట, ఇంకా పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారట. ఏం రెస్పాండ్ అవుతారా? కుడితిలో పడ్డ ఎలకో గాయపడ్డ సింహం అనేది వచ్చే ఎన్నికల్లో చూడబోతాం కదా సార్. ఓకే, గాయపడ్డది కదా సంతోషం. సింహం అని అలా గాయపడ్డది అన్నది సంతోషం. తొందరలో చూడబోతున్నారు కదా బయటకు వచ్చిన తర్వాత. తొందర ఎందుకు? తినబోతు రుచి ఎందుకు సార్? ఒకటి వర్మ గారు మీ ద్వారా బాగా అన్న ఎలాగో చెప్పారన్న వైనాట్ 175 అని వర్మ గారు. వైనాట్ 175 అంటే చెవుల నెత్తురు వచ్చింది వెళ్ళాక. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు శేఖర్ రెడ్డి గారు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం సార్. మీ ద్వారా బాలకోటే గారికి ఒక మాట చెప్తున్నాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని పార్టీలకి సార్ కార్యకర్తలు వీళ్ళు ఉంటారేమో, నాయకులు ఉంటారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఉన్నారు సార్. దొంగలు ఉన్నారు సార్. శేఖర్ రెడ్డి గారు మీ పార్టీలో దొంగలు ఉన్నారు, అందరూ పోతున్నారు. అభిమానులు లేరు. అభిమానులు ఉంటే పార్టీ నిలబడేది. ఓకే, మాట్లాడండి సార్. ఆగండి సార్. అభిమానులు ఉన్నారా లేరా అనేది 40% ఓటు బ్యాంక్ నిరూపిస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్ 67 సీట్లతో గెలిచినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు పోతేనే ఆ రోజు కూడా ఇదే మాట.
బాలకోటయ్య గారు ఆ రోజు లేరు. కానీ బాలకోటయ్య గారు లాగా విశ్లేషకులు అవతారం ఉన్న వాళ్ళు చాలా మంది ఏం మాట్లాడారు, వైఎస్ఆర్సీపీ అయిపోయింది, క్లోజ్ చేసుకోవడమే, చెక్ పడిపోయింది అని చెప్పి మాట్లాడారు. కానీ 151కి వచ్చాం. నాయకులు వెళ్తుంటారు, వస్తుంటారు సార్. బాలకోటయ్య గారు చెప్పినట్టు సోమవారం ఏడున్నాడు, మంగళవారం పొద్దున ఎక్కడ ఉంటున్నాడో ఎవరికి తెలియట్లేదు. ఇంకో విషయం కూడా మీకు తెలియాలి సార్, నాయకత్వాన్ని రెడీ చేసుకోగలిగే కెపాసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంకో విషయం సార్, ఈ బాలకోటయ్య గారికి తెలియాల్సిన అవసరం ఏంటంటే 2018 తెలంగాణ ఎన్నికల్లో కొత్త మొహాలు 55 గెలిచే అన్ని పార్టీల్లో కలుపుకొని 2023 ఎన్నికల్లో సార్ 2024 ఆంధ్ర ఎన్నికల్లో 87 కొత్త మొహాలు గెలిచేశారు. ఆంధ్రాలో 87 కొత్త మొహాలు అన్ని పార్టీలు కలుపుకొని. ఓకే, సో మీరు కొత్త రక్తం నింపుతున్నారు అంతేనా? 1 మినిట్ సార్. పాత తరానికి పార్టీలు అటు నుంచి ఇటు నుంచి అటు జంప్ చేసే తరానికి ప్రజలే చెక్ పెట్టే పరిస్థితి దగ్గరలో ఉంది సార్. ఓకే వివేక్, చెప్పండి. ఇది క్లారిటీ ఇచ్చారు ఆయన. తప్పే ఉంది సామాజిక పరంగా కానీ వేరే అంశాల్లో కానీ. నెక్స్ట్ కొడాలి వల్లభనేని వీళ్ళందరూ కూడా వస్తున్నారట, వాళ్ళకి కూడా ఏమన్నా లైన్ క్లియర్ చేస్తున్నారా? ఇప్పుడు మనము ఇందాక చెప్పినట్టు రాజకీయాలు ఆల్వేస్ డైనమిక్. అయితే ఎవరిని చేర్చుకోవాలి, ఎంతవరకు వాళ్ళని అకామిడేట్ చేయాలి, ఎక్కడ అకామిడేట్ చేయాలి, అసలు వాళ్ళ శాంటిటీ ఎంత, చేర్చుకునే స్థాయి ఉందా వాళ్ళకి అనేది అధిష్టానం చూసుకునే విషయాలు. సో దాని లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ గత వైసీపీ పాలనకు సంబంధించిన దోషులను అయితే, రాష్ట్రాన్ని తప్పు చేసిన వ్యక్తుల పట్ల ఇందాక నేను చెప్పినట్టు వారిని అయితే తప్పకుండా దోషులుగా ప్రజా కోర్టులో నిలబెట్టాలి, వారికి ఖచ్చితమైన శిక్షలు విధించాలనేది మా ఆలోచన విధానం. అయితే ఇందాక ఆయన వైసీపీ ప్రతినిధి గారు అంటున్నారు, మా మీద చాలా రకాలైన సెటర్లు వేస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా వేస్తారు అలాగే అన్నారు. మేము కనీసం సెటైర్లన్నా వేస్తున్నాం. గత 5 ఏళ్లలో బూతులు మాట్లాడినారు, నోట్తో ఉచ్చరించినేటివి, సాక్షాత్తు ముఖ్యమంత్రి నుంచి కింద వరకు. వాటిని ఏం మాట్లాడతాము? వాటి గురించి మాట్లాడాలంటే 5 ఏళ్ల సబ్జెక్ట్ అంతా మాట్లాడితే గిన మనము నిండిపోతుంది, మన 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 డేటాబేస్ అంతా నిండిపోతుంది, సరిపోదు కూడా. సో దాని గురించి మేము సెటైర్ల గురించి, లేకపోతే ఎగతాళి గురించి, లేకపోతే లోకుగా మాట్లాడడం, చీప్గా మాట్లాడడం, అది చాలా చిన్న విషయం. మేము ఒకవేళ మీరు అంత దిగజారి మాట్లాడినా మేము సెటైర్ వేయడం అనేది చాలా చిన్న విషయం. రెండోది వస్తే 2050 విజన్లో 2050కి చంద్రబాబు గారు ఏదో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు 2018లో ఈ మాట అన్నారని ఏదో అన్నారు. మేము ఇలా కలిసి ట్రావెల్ చేయడానికి కూడా ప్రధానమైన కారణం వైసీపీ అని మా అధినేత చెప్పారు ఆల్రెడీ. 2022 వైజాగ్లో మమ్మల్ని నిర్బంధించినప్పుడు ఇంత అకృత్యమైన పాలన, ఇంత నీచమైన, దారుణమైన, దుర్మార్గమైన పాలన వల్లనే మేమంతా కలిసి ప్రయాణించాల్సి వస్తుంది, అది కూడా మీ గొప్పతనమే. సో మీరు ఏదైతే చేశారో నాడు మేము మా అధినేత మాట్లాడిన సందర్భము ప్రజలకు ఏదైతే ఎవరైతే పరిపాలన విషయంలో లేకపోతే తప్పు చేసే విషయంలో దానికి ఆయనకు తరాపర భేదాలు ఉండవు. అది 2014 నుంచి 19 మధ్య చూసాము, 19 నుంచి 24 మధ్య చూసాము, ముందు కూడా చూస్తాం కూడా. సో అల్టిమేట్ గా రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనేది 100% కమిట్మెంట్ తో పనిచేయాలనేది ఆయన ఒక లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఎవరితోనైనా పోరాడతారు, అందులో అనుమానం ఏం లేదు. ఈ 2024 అనేది ఒక కొత్త రకమైన పరిపాలన 2047 విజన్ పెట్టుకుని నడుస్తున్నాం. మూడోది వచ్చేసి 2047కు జనాభా ఇంత ఉండాలి అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు జనాభా విషయంలో చెప్పడము తప్పేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాంటి టెక్నాలజీ పరంగా ఉన్నతంగా ఉన్న దేశాలు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాళ్ళు అసలు పిల్లలే లేకోకుండా కనీసం వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ 2 కనండి, 3 కనండి, కావాలంటే 1 సంవత్సరం సెలవు తీసుకోండి అని కూడా ఇస్తున్నా కూడా వాళ్ళ దగ్గర జనాభాకు పెంచుకోవడానికి లేక వాళ్ళు భవిష్యత్తులోకి రానున్న 20 ఏళ్ళకి వాళ్ళ దేశంలో పరిస్థితులు మనం ఉంటాం. కాబట్టి చెప్తున్నాను నేను. సో ఏ దేశానికైనా ఎక్కడైనా సరే జనాభా అనేది, యువత అనేది, పిల్లలు అనేది చాలా ముఖ్యమైన ప్రాధాన్యత వహిస్తుంది. దాంట్లో ఆయన ఒకరు కాదు, కనీసం ఇంటికి 2 పెట్టుకోండి అనేది ముందు జాగ్రత్తగా చెప్పడంలో తప్పేం లేదు. ఎవరైనా చెప్తాము, మనమే కాదు. ఇప్పుడు అందరూ ఒకరు అంటుంటే ఒకరొద్దు, ఇంటికి 2 ఉంటే గినా బాగుంటది ముచ్చటగా అనేది ఎవరైనా పెద్దలు కూడా ఇంట్లో చెప్తూ ఉంటారు. అదే సందేశాన్ని ఆయన ఇచ్చారు. దాంట్లో కూడా మనం తప్పులు ఎతికితే మనం ఏం చేయలేము. మీ జ్ఞానాన్ని అంతవరకే ఉందని. ఓకే, మరొకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం ఏంటంటే అసలు నాగబాబు గారికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారండి? 2 అని ఒకరు అంటారు, చాలా కీలక శాఖలు ఇస్తున్నారు. ఏమన్నా ఉన్నదా మీకు ఆ ఇన్ఫర్మేషన్? లేదు. ముహూర్తం ఎప్పుడు?
ఉన్న శాఖల్లో ఏదైతే పెండింగ్ ఏదైతే ఉంటుందో డ్యూ, లేకపోతే ఎవరికైనా ఓవర్లోడ్గా ఎవరికైతే శాఖలు ఉంటాయో ఆ శాఖలు తీసుకుంటారు. అది పై స్థాయిలో మా అధినేతలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అంశం కాబట్టి దానికి అప్పుడే మనం స్పెక్యులేషన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇందాక పిల్లల గురించి మాట్లాడుతూ ఇందాక చాలా విషయాలు చెప్పారు శేఖర్ గారు. ఏమేమంటే గత 5 ఏళ్ల పాలనకు సంబంధించినవి ఏమేమి చెప్పారంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు ఈ లెక్కలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని. ఓసారి ఇవన్నీ చూపిస్తే నా ట్యాబ్లెట్ తీసి మొత్తం అంతా డేటాబేస్ అంతా మీ 5 ఏళ్ల పాలనకు సంబంధించిన అకృత్యాలతో మీరు లెక్కలు చెప్తారేమో. నేను మొత్తం పార్లమెంట్లోని అన్ని అంకెలు చెప్తాను, దానికి కొన్ని చాలా టైం పడుతుంది. మరి పెట్టుకుందామంటే పెట్టుకుందాం, ఫేస్ టు ఫేస్ అయినా పెట్టుకుందాం. సో దానికి లెక్కలు మీరే కాదు చెప్పేది, నేను కూడా చెప్పగలను. చెప్పగలను తెలుసా? కామ్గా కాసేపు మాట్లాడు, తర్వాత మాట్లాడు. ఇప్పుడు 3 లక్షల మంది పిల్లలు 2022 అకాడమిక్ ఇయర్ కి డ్రాప్ అవుట్స్ అయ్యారు. 1 to 10 మధ్యలో 2 లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయితే 1.5 lakhs ఇంటర్ అంటే 10+2 మధ్యలో డ్రాప్ అవుట్స్ అయ్యారు ఒక్క సంవత్సరంలో. అది ఇక్కడ బిగ్గెస్ట్ కామెడీ అనమాట. రెండోది వచ్చేసి గెలవడం ఓడడం. వస్తుందా నా వాయిస్? ఫ్రీజ్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం ఉందా? వస్తుందా నా వాయిస్? వాయిస్ బ్రేకే వస్తుంది. మీరు పాయింట్ లో వచ్చే స్ట్రైట్ పాయింట్ లో వచ్చేయండి. మీ ఇద్దరికి ఒక రోజు నేను పెడతాను, కాస్తే 1 to 1 అప్పుడు చర్చించుకోవచ్చు, కానీ స్ట్రైట్ పాయింట్ లో వచ్చేయండి. ఎప్పుడు ముహూర్తం? ఇప్పుడు వస్తుందా? ఓకే, ఎప్పుడండి మంత్రి పదవి ఎప్పుడు తీసుకోబోతున్నారు? ముహూర్తం ఎప్పుడు? ఆ డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? డేట్ అదే చెప్పాను కదా, అది పై స్థాయిలో వాళ్ళు నిర్ణయించుకునేది, అది మనకు సంబంధించిన విషయం కాదు. శేఖర్, మీరు ఎప్పటి నుంచి? సంక్రాంతి నుంచా? సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా పర్యటన జరుగుతుంది. ప్రతి జిల్లాలో ప్రతి బుధ గురువారాలు 2 వారాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల్లోనే ఉండడం జరుగుతుందండి. ఒక చిన్న మాట మీ ద్వారా. ఆయన ఫిట్ అయిపోయారు, ఆయన ప్రాబ్లం ఉన్నది. ఈ మాట విన్నా ఆయన వినరు కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరికి పెడతాను నేను షూర్ గా. చెప్పండి. నిండా డేటా ఉందన్నారు సార్, డేటాబేస్ చాలా ఉందన్నారు కదా సార్. దయచేసి నేను ఇప్పుడు చెప్పిన లెక్కలు మొత్తం ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో మొత్తం బ్యాక్ తీసుకొని నేను చెప్పిన ఏ లెక్కైనా సరే తప్పు అని చెప్పి ఆయన నిరూపించమని చెప్పండి. తర్వాత నేను అసలు డిబేట్ కొర్రాను. ఓకే, బాలకోటి గారు సార్ 1 minute సార్, 1 minute. ఇంకో మాట, బాలకోటే గారు వెళ్దాక మాట్లాడుతూ మరి మీరు ఇన్ని చేస్తే ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మాట్లాడు. ఎస్, మేము చేసింది చేసామని చెప్పి చెప్తున్నాం. ఎక్కడ బాబు గారు లాగా రింగ్ రోడ్ నేనే కట్టా, హైదరాబాద్ యూనివర్సిటీ నేనే కట్టా, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నేనే కట్టా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టా, మెట్రో నేనే కట్టా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నేనే కట్టా అని చెప్పి మేము ఎక్కడ చెప్పుకోవట్లేదే. వర్మ గారు యమగోళ సినిమాలో వాడు చిత్రగుప్తుడు కిందకి దిగి మానవా అంటాడు. వీడు బాగా తాగేసి నేను మానను అంటాడు. ఒరే మానవా అని పిలుస్తాడు, నేను మానను అంటాడు. శేఖర్ రెడ్డి గారి పరిస్థితి అది. మనం మాట్లాడేది వేరు, ఆయన చెప్పేది వేరు. ఆయన ఇంకా మత్తు దిగల ఆయనకి. మనం ఓడిపోయాము, ప్రతిపక్షంలో ఉన్నాము, పార్టీలు మళ్ళీ నిలబెట్టాలి, ఎలా మాట్లాడాలి, అధికార పక్షాన్ని ఎలా ప్రశ్నించాలి, ఇదేమి లేదు ఆయనకి ధ్యాస. ఈయన పాత కరపత్రాల దగ్గర పెట్టుకొని మళ్ళీ అదే చెప్తున్నాడు. దాని మూలాన వృధా ప్రయాస. పోతే నేను చెప్తుంది కూడా శేఖర్ రెడ్డి గారికి అసలు అర్థం కావడంలా. వర్మ గారు, నిర్మాణం చేయటం కష్టం, పోల్చటం తేలిక. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావటం చాలా 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 కష్టం. కూటమి ప్రభుత్వం కూడా 3 రాజకీయ పార్టీలు ఎంతో శ్రమిస్తే అధికారంలోకి వచ్చినాయి. కాబట్టి ఆ అధికారాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసారంటే పరిపాలనలో ఉప్పు ఉండాలి. ప్రజలు అంత చెక్కలోలేం కాదు, అన్నీ చూస్తారు. ఎవరికి పదవులు ఇస్తున్నారో చూస్తారు, ఏ సామాజిక వర్గానికి ఇస్తున్నారో చూస్తారు, ఎవరిని దగ్గర ఇస్తున్నారో చూస్తారు, ఎవరిని దూరం పెడుతున్నారో చూస్తారు, ఏమి హామీలు ఇచ్చారో చూస్తారు, ఏమి అమలు జరుపుతున్నారో కూడా చూస్తారు. వాటన్నిటికీ ఒక పరిష్కారంగా ఈ ప్రభుత్వం నడవాలి. ఎందుకంటే విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడం కోసం ప్రతిన బట్టి వచ్చిన